బ్యాంకులు కానీ ఇన్సూరెన్స్ సంస్థలకి సంబంధించి అంతకుముందు ఆగిపోయింది. ఇప్పుడు దాని కార్యాచరణ మొదలైంది. నిర్మలా సీతారామన్ గారు వచ్చారు, వాటిని ప్రారంభించారు. ఒక్కసారి సిఆర్డీఏ ఆఫీస్ని విజిట్ చేయండి. సిఆర్డీఏ ఆఫీస్ ఇనాగ్రేట్ అయింది కదా మొన్న. నేను కూడా వెళ్ళలేదు, నేను బయట నుంచి వెళ్ళినటువంటి వారు మన మిత్రులు కొంతమంది వెళ్ళిన వాళ్ళు చెప్పిన తర్వాత అత్యద్భుతంగా అసలు ఈ మోడర్న్ లో కూడా అత్యద్భుతంగా ఇవాళ దేశంలో ఒక తలమానికంగా ఉండేటటువంటి నిర్మాణం జరిగిందని చెప్పి పోలవరం మిషన్ ఇది బాగానే ఉందిలే, కానీ అలాగే మిగతావి కూడా పోలవరం మిషన్లో కొంచెం కేంద్రం ఇంకొంత ఇది చొరవ చూపాలి. ఎందుకంటే ఇన్ టైంలో అది అవ్వకపోతే ఈసారి ఇద్దరికి 100% పోలవరము పూర్తవుతుంది. అదేవిధంగా నల్లమల్ల సాగర్కి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గోదావరి నుంచి పోలవరం నుంచి బొల్లాపల్లి ద్వారా అందించేటటువంటి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అందులో ఎటువంటి ససిబిషన్ లేవు. అయితే ఇక్కడ కూడా సేమ్ అమరావతికి ఏదైతే జరిగిందో అదే రకమైనటువంటి ఇబ్బంది గడిచిన 5 సంవత్సరాల్లో అనేక రకాల అంశాలు మీ అందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అనేటటువంటిది. కట్టినటువంటి అనేక కట్టడాలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి నాణ్యత లోపం వల్ల. మనందరికీ తెలుసు రివర్స్ టెండరింగ్ ద్వారా చక్కగా పనులు జరుగుతున్న దాన్ని ఆపిన తర్వాత జరిగినటువంటి ఇబ్బందులు ఏం జరిగినాయని. వీటన్నిటినీ కూడా సేమ్ అమరావతిలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు మనం ఫేస్ చేశామో అదే రకమైనటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందుల్ని అధిగమించి ముందుకెళ్ళేటటువంటి కార్యాచరణ. ఇంకొకటి, గతంలో ప్రతి సోమవారం పోలవరం అని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని చేసేవారు. ఇప్పుడు కొంత సమయం ఇచ్చి చేసేటటువంటి కార్యాచరణ జరుగుతూ ఉంది. ఏంటంటే ప్రతి వారం కూర్చొని దాని మీదే అనేటటువంటి ఇది కాకుండా ఒక 3 నెలలకి 4 నెలలకి సిగ్నిఫికెంట్ వర్క్ ఏదైతే జరిగిందనేది చూపించేటటువంటి విధంగా పక్కా పకడ్బందీగా పోలవరం ఏపీ అమరావతి పోలవరం రెండింటినీ కూడా డబుల్ ఇంజిన్ సర్కారు పూర్తి చేసేటటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా 100కి 100% ఏదైతే ఒరిజినల్ డిజైన్, చాలామంది కొన్ని అనుమానాలు అపోహలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఫస్ట్ ఫేజ్ అంటే అక్కడ వరకు కట్టేసి ఆపేస్తారు, డెడ్ స్టోరేజ్ని మించి నీళ్లు ఉండవు అనేటటువంటి ఒక ప్రచారం చేస్తారు. అది తప్పు. ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే ముందు ఫౌండేషన్, తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఎన్ని ఫ్లోర్లు వరకు పరిమితి ఉందో అంతవరకు కట్టేటటువంటి అది సరే. ఇప్పుడు విమర్శల్లో రకరకాలు ఉంటాయి, చెప్పాలి కదా. అది కూడా అనిగట్టుకుని బురదలే కొన్ని ఉంటాయి. ప్రాక్టికల్గా జరుగుతున్న వాటి మీద అనుమానాలు వ్యక్తం చేసే కన్స్ట్రక్టివ్ విమర్శలు కొన్ని మనం వాటిని పట్టించుకోవాలి. ఒకటి సార్, పని కట్టుకుని బురదలేవని పెద్దగా కన్స్ట్రక్టివ్ గా విమర్శ చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం వాస్తవాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రైట్. ఇక్కడ ఇక మనం రెండొక దీనికి వస్తే కేంద్రంలో ఉన్నది బీజేపీ అంటే హిందుత్వ, సరే అది మతం కాదు ధర్మం అని చెప్తారు, వాటెవర్ అది ఏదైనా కానీ హిందుత్వ అనే ఒక దీంట్లో ఉన్న బీజేపీ తిరుపతిలో తిరుమల కొండపైన ఈ లడ్డు కల్తీ లేదా పరకామణి కేసు ఇటువంటి విషయాల్లో బీజేపీ వ్యూ ఎలా ఉంది? సరే స్థానికంగా ఇక్కడుండే నాయకులు ఆ విషయంలో సీరియస్గానే ఉన్నారు, రియాక్ట్ అవుతున్నారు, పోరాడుతున్నారు. కొందరైతే వాళ్ళే దాన్ని భుజాన్ని వేసుకుని మరీ ఫైట్ చేస్తున్నారు. అసలు కేంద్రం దీని మీద ఎలాంటి ఉద్దేశంతో ఉంది అనేది ఒక అంశము. తర్వాత జగన్మోహన్ రెడ్డి విషయంలో బీజేపీ ఇంకా చల్లని చూపులే ఉన్నాయి. బీజేపీ అండ ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఉంది, అందుకే ఆ కేసులు ముందుకు కదలడం లేదు